హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ యువర్ శంకర్ సార్. డిఫెన్స్ జాబ్ ప్రిపేర్ అవుతున్నటువంటి నా సోల్జర్స్ అందరికి కూడా హార్ట్ఫుల్గా వెల్కమ్ టు అవర్ డిఫెన్స్ అకాడమీ. గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే 13-19 AM చేస్తే 13-19 AM చేస్తే 4 వస్తుంది, లేదా 71-9 AM చేస్తే 10 వస్తుంది. ఆ విధంగా ఆ ప్యాటర్న్లో ఆలోచించినట్లయితే ఈ రెండు ఒక దాంట్లో ఒకటి తీసివేస్తే మనకి ఎంత వస్తుందండి? తీసివేస్తే 6 ఇక్కడ లేదు. రెండు కలపదాం. రెండు కలిపితే మనకి ఏమొస్తుందంటే 13-19 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 32. ఎంత వస్తుంది సార్ మనకి? 32 వస్తుంది. మరి ఇక్కడేమో 4 ఉంది అంటే 4 into 8 అనుకున్నాం. మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అండర్స్టూడ్ గైస్? ఒక ఆలోచన, ఒక ప్యాటర్న్ అనుకున్నాం. 4 ఇందాక చేసాం కదా, ఇంటూ 9 అని కింద క్వశ్చన్లో చేసామా? అలా ఇంటూ 8 అవ్వచ్చు. చూద్దాం. ఇక్కడ కూడా అప్లై అవ్వాలి ఆ మెథడ్. 71 + 9 = 80. ఎస్, 10 into 8 80. అంటే ఇంటూ 8 అనేది మన ప్యాటర్న్ అనుకుంటే ఇక్కడ కూడా ఇంటూ 8 చెయ్యాలి. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ను కూడా ఇంటూ 8 చెయ్యాలి. మరి ఈ రెండింటి యొక్క సమ్ చూసుకున్నట్లయితే ఎంత వచ్చిందంటే 160. అంటే ఇంటూ 8 చేస్తే ఎంత రావాలి మనకి? 160 రావాలి. క్వశ్చన్ మార్క్ని ఇంటూ 8 చేస్తే ఏ రావాలి సార్? 160 రావాలి. 10ని ఇంటూ 8 చేస్తే ఏ రావాలి? 80 రావాలి. 4 into 8 చేస్తే ఏం రావాలి సార్? ఇక్కడ పైన ఉన్నటువంటి సమ్ రావాలి. మరి ఆ విధంగా చూసుకుంటే ఈ ఇంటూ 8 అనేది అటు వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. ఈ ఇంటూ 8 అనేది రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై భాగిస్తుంది. కాబట్టి 8 1s 8 20s. అంటే దేర్ఫోర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 20. దేర్ఫోర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 20. దట్స్ ఆల్. అంతేనండి, ఏమీ లేదు. ఆర్మీ జాబ్ ఈజీగా కొడతారు. ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి. ఓకే, అందరికీ కూడా హార్ట్ఫుల్గా ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్.